మంచిది. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందామండి కొద్ది నిమిషాలు. యోహాను సువార్త రాత్రి విజ్ఞాపన విషయంలో కూడా ఇదే అంశాన్ని ధ్యానం చేశామండి. మరొకసారి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుంచి 54వ వచనం వరకు మనం చదువుకుందామండి. అప్పుడు కపెర్నహూము రాణి కుమారుడు రోగి ఉండెను. యేసు యూదయానుండి వచ్చినని అతడు విని ఆయన యుద్ధకు వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచమని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ప్రధాని ఆ కుమారుడు చావు ముప్పే అని ఆయనను వేడుకొనెను. యేసు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాటలు అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసుడు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పింది. ఏ గంటకు వాడు బాగుపడసాగని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు తెచ్చినని అతనితో చెప్పారు. ఈ కుమారుడు బ్రతికున్నాడని యేసు తండ్రితో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొని కనుక అతడును అతని ఇంటి వారిని అందరూ నమ్మారు. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక్రియ. ప్రార్థన చేస్తున్నామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, వాక్య భాగాన్ని దీవించి సంగమునకు క్షేమం కలుగచేయమని మాట్లాడుతున్న నన్ను కూడా మీ కృపచేత నైనా మీరు బలపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసుకుని ధ్యానం చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రత్యేకించి యోహాను భక్తుడు ఈ సూచక క్రియ ఎన్నవ సూచక క్రియనో తెలియజేస్తున్నాడు. ఇది ఎన్నవ సూచక్రియ అంట? 2వ సూచక్రియ. మొదటి సూచక్రియ గలిలయలోని కానాలో మొదటి సూచక్రియ వివాహంలో ఆయన చేశాడు అన్నమాట. బైబిల్ గ్రంథంలో అద్భుతాలు ఉన్నాయి, సూచక క్రియలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. అద్భుతాలు ఉన్నాయి. అద్భుతం అంటే అది ఇంకా ఎప్పుడు అద్భుతంగానే ఉంటుంది అనమాట. ఇంకా అది మళ్ళా ఎవరి ద్వారా చేయబడని కార్యాన్నే అద్భుతము అంటాం. ఆయన నీళ్ళ మీద నడవడం అద్భుతమే. ఆశ్చర్య కార్యాలు కూడా ఉన్నాయి. ఆశ్చర్య కార్యం ఏంటంటే 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు గాక 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి అందరికీ కడుపు నిండా ఆహారం పంచిపెట్టడమే ఆశ్చర్యకార్యం. దానికి ఒక పేరుంది. ఏం పేరు? ఆశ్చర్యం, మహత్కార్యం. నాయిన్ అనే గ్రామంలో ఒక చనిపోయినటువంటి వాడు ఊరి వెలుపలికి మోసుకొని పోయినప్పుడు అక్కడ ఆపి ఆ పాడను ముట్టి ఆ అబ్బాయిని బ్రతికించడం, ఏమండి, చనిపోయిన వాడిని బ్రతికించడం మహత్కార్యమే కదా. దానికి ఒక పేరుంది. ఏమన్నారు? మహత్కార్యము అన్నారు. మహత్కార్యము, అద్భుతము, ఆశ్చర్యకారం, వీటికి ఏమున్నాయి? దానికి పర్టికులర్గా స్పెసిఫిక్గా పేరు చెప్పబడింది, ఆశ్చర్యం. సూచక క్రియ అంటే అర్థం ఏంటి? సూచక క్రియ అంటే అర్థం ఏంటి అంటే ఒక వాస్తవ సత్యాన్ని మనుషులకు తెలియపరచడానికి, ఉదాహరణకు చదివే స్టూడెంట్స్కు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా ఇస్తూ ఉంటారు అన్నమాట. లెక్కల్లో ఉదాహరణలు ఉంటాయన్నమాట. అది దేనికి?
ఇంకా వాటితో ఆ ఫార్ములా ద్వారా ఎంత పెద్ద లెక్కైనా సులభంగా చేసుకోవడానికి. ఏమండి, సూచక క్రియ అంటే ఒక విషయాన్ని సూచనగా ముందు తెలుసుకోవడమే సూచక క్రియ. సూచక, అవునండి, సూచిస్తూ ఉంటుంది అనమాట. దేన్ని సూచిస్తూ ఉంటది? ఒక సత్యాన్ని. ఇప్పుడు ఆకాశము మబ్బు కమ్మింది, దేనికి సూచన? వర్షము రావచ్చు అన్నదానికి ఇది సూచక క్రియ. అంటే గలిలయలోని కానాలో కూడా అద్భుతం కాదు, ఆశ్చర్యకారం కాదు, మహత్కార్యం కాదు, ఏది? సూచక క్రియ. అంటే నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. నీళ్లకు రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. కొద్ది రోజులు ఉంచితే నీళ్లు కుళ్ళు పడతాయి. దాన్ని ప్రభు వాళ్ళు ఆ తిత్తుల్లో ఆ డ్రమ్ముల్లో పోస్తూ ఉండగానే, రాతి బాణల్లో పోస్తూ ఉండగానే ఏమైందంట? నీళ్ళు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ఇంకా ద్రాక్షరసం కుళ్ళు పట్టదు, దానికి రంగు ఉంది, రుచి ఉంది, వాసన ఉంది. ఎన్ని సంవత్సరాలకైనా అది చెడిపోదు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చడంలో సూచక క్రియ ఏంటంటే, మన ప్రభు కుళ్ళిపోయేటువంటి ఈ లోకంలో మానవులను, నాశనానికి వెళ్ళేటువంటి ప్రజలను ఎన్నటెన్నటికీ వారు కుళ్ళిపోకుండా వారు దేవుని ఆ పరలోకానికి చేరేలాగున మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచి మన పాపములను క్షమించి నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేసుకున్నాడు. సువార్తను తెలియబడుతున్నాడు. ఎవరైతే సువార్తను నమ్ముతున్నారో వాళ్లకు ఆ భాగ్యాన్ని కలగ చేస్తా ఉన్నాడు. వారు ఎన్నటన్నిటికీ చెడిపోరు. వారు ఎన్నటన్నిటికీ ఆ విషయాలు యోహాను సువార్తలో వారు చావరు. అంటే చావరు అంటే ఇప్పుడు శారీరకంగా కాదు, శారీరకంగా కూడా విశ్వాసులు ఏమంటున్నారు? నిద్రిస్తున్నారు అంటున్నారు, చచ్చిపోయినాడు అని అనరు. అందుకనే క్రొత్త నిబంధనలో మనకేం కనపడవంటే సమాధులు కనపడవు. పేతురు చనిపోయి ఇక్కడ పాతి పెట్టినారు, ఏమండి, పౌలు చనిపోయి ఇక్కడ పాతి పెట్టినారు. సమాధులు కనపడవు. ఎందుకు కనపడవు? సమాధి అయితే మృతి, కానీ మనమందరం నిద్రించిన వారం కాబట్టి క్రొత్త నిబంధనలో సమాధుల విషయమే ఉండదండి. మనము మరణం నుండి జీవంలోనికి దాటిన వారం. మనం సమయాన్ని బట్టి కొంచెం తక్కువ చేసుకొని మనం తెలియజేసుకుందాం. ఇది సూచక్రియ. నశించిపోయే మానవులను ఎన్నటికి వారు నశించకుండా గొప్ప రక్షణ ఇచ్చినాడని ఆ సూచక క్రియ ద్వారా ప్రభు అయిన యేసు తెలియపరిచినాడు. ఇది రెండవ సూచక క్రియ. ఈ సూచక క్రియలో ఉన్న విశేషం ఏంటంటే, ప్రభు దగ్గరగా వచ్చి ముట్టి బ్రతికించడం కాదు, దూరం నుండే బాబును చూడలేదు, ఏమండి, ఆయన వ్యాధి ఏంటో తెలియపరచబడలేదు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే ప్రభుకి ఏం తెలుసు? ఇంకా సమస్తం అంటే ప్రతి ఒక్కరి గురించి తెలుసు అని అర్థం. లేకపోతే ఎక్కడున్నాడు నీ కొడుకు, ఆడున్నాడు, ఏమైంది, ఎట్లా, ఎన్ని రోజుల నుంచి జ్వరము, ఇవి అడిగినాడా? ఇవన్నీ ఏం అడగలేదండి. అంటే అర్థం ఏంటి? ఆయనకు సమస్తం ఎరిగినటువంటి వాడు. ఇక్కడ చేరుకున్నటువంటి మనల్ని గురించి ఆయనకు సంపూర్ణంగా తెలుసును. ఆయనకు తెలుసును సంపూర్ణంగా. నీవేంటి, నీ పరిస్థితి ఏంటి? అయితే ప్రియులరా, ఈ ప్రధాని వలె మనం కూడా ఆయన దగ్గరికి వస్తే తప్పకుండా మన జీవితాలకు ఒక ముగింపు కలుగుతుందన్న సూచన ఈ రెండవ సూచక క్రియ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు వద్దాం. అయ్యో ఇంకా నా జీవితంలో నిరీక్షణ లేదు, ఇంకా ఎవరు ఏమి చేయలేరు,
ఇక నేను బాగుపడను అని అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తే ఆ ఆ చెడిపోయిన జీవితాన్ని, అందుకనే ప్రభు ఏమంటున్నా అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి. పిల్లరా, ఈ సూచక క్రియ ద్వారా ప్రభు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది సూచన అంటే, ఓ చనిపోయిన కుమారుని బ్రతికించినాడు కదా, మనం ఇంటికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తాం? ఆ కుమారుని ఆడ బ్రతికించినావు కదా దేవా, నన్ను బ్రతికించు. అందుకోసం ఇది రాయబడలేదండి, అందుకోసం ఇది గ్రంథస్థం చేయబడలేదు. జాగ్రత్తగా గమనించండి. ఆయన శరీరం విషయంలో ఒక సూచన చూపించి మనము ఆత్మీయ జీవితాల్లోనికి మార్చబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క సూచక్రియ వ్రాయబడింది. ఒకవేళ చనిపోయిన వారిని బ్రతికించడమే ఆయన పరిచర్య అయితే, ఆయన మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి పరలోకానికి వెళ్ళాల్సిన అవసరము లేదు. ఎందుకు? ఆయన ఈ రోజు కూడా ఈడ ఉండాల. ఆ రోజు ఆడ బాగు చేసినావు కదా, ఈరోజు ఈడ బాగు చేయి. అన్ని పెళ్లిళ్లకు ఆయన వెళ్తా ఉండాల, అంతనా కదా? కాబట్టి ప్రియులారా, దేనికి దానిని మనం అర్థం చేసుకుంటే ఈ అద్భుతాలు గందరగోళాలకు మన హృదయంలో చోటు ఉండదండి. అర్థం చేసుకోవటం లేదు మనం చాలా మంది. మనం ఏం కోరుకుంటున్నామంటే ఇమ్మీడియట్గా మన జీవితాలు ఆ గ్రంథంలో రాయబడినట్టుగానే చేయాలనుకుంటున్నాం. అవును, అనుకుంటున్నారు కూడా. ఏమని? ప్రభు, ఆ రోజు ప్రార్థన కూడా ఇట్లే చేస్తాం. ఆ రోజు నీ దగ్గరికి వస్తే ఒక కుమారుణ్ణి బ్రతికించినావే, ఈరోజు నా కుమారుడు కూడా ఇదే స్థితిలో ఉన్నాడు, బాగు చేయి. అందుకోసం ఇది రాయబడలేదండి. సరే, మంచిది. ఈ రెండవ సూచక్రియ ద్వారా ఈ సత్యాన్ని, ఆయన మనలను బ్రతికించినాడు అన్న సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఆయన మనలను బ్రతికిస్తాడా, బ్రతికించినాడా? బ్రతికించినాడు అన్న సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఒక ప్రధాని విన్నాడండి. ఏం విన్నాడు? ఆ రోజు నీళ్లు ద్రాక్షారసంగా మార్చిన ఆయన గలిలయకు వచ్చినాడు. ఆయన ఎవరు? విన్నాడు. ఎవరు విన్నారు? ప్రధాని. ప్రధాని అంటే చాలా పెద్ద పోస్టే కదా, పెద్ద పోస్టే కదా. ఆయన కింద ఎంతో మంది పని వాళ్ళు ఉంటారు. పని వాళ్ళు ఉన్నారా? ఎవరికొకరికి చెప్పవచ్చును ఆయన. అయితే ఆయన పనిని మానుకున్నాడు. ఏమండి? తన అధికారాన్ని మానుకున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? తగ్గించుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఇంకా ఆయనకు విశ్వాసం లేదు. ఆయనకు ఇంకా ఎప్పుడు నమ్ముకున్నారు వాళ్ళు? నమ్మి ప్రభు దగ్గరికి వచ్చినారా? ప్రభు దగ్గరికి వచ్చి నమ్మినారా? ప్రభు దగ్గరికి వచ్చినారు, కానీ వాళ్ళకేం లేదు, విశ్వాసం లేదు. అయితే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకు విశ్వాసం కలిగిందండి. ప్రియులారా, వినుట వలన విశ్వాసం కలుగును. విశ్వాసం కలగాలంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాల్సిందే. ఆ ప్రధాని తనకు తాను తగ్గించుకొని ఆయన దగ్గరికి పోయినాడు. మనమైతే ఏం చేసేవాళ్ళము? నేనే ప్రధాని అనుకుందాం, ఏం చేసేవాడిని? పో నారాయణ స్వామి, ఆయన వచ్చినాడంట, పో పిలుచుకురా పో అని నేను చెప్పిండేవాడిని. అవునా కదా? లేదండి, ఆయన ఎవరికీ చెప్పలేదు. ఈయనే సొంతంగా తను తాను దేవుని సన్నిధిలోనికి వచ్చే వారికి తగ్గింపు రావాలండి, తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చే వారికి పనులను పక్కన పెట్టాలండి, పనులను పక్కన పెట్టాలి. ఆయన వచ్చినాడు, ప్రభును బ్రతిమాలుకుంటున్నాడు. మనము మన అవసరాలను బట్టి మన జీవితాల కొరకు ప్రభును బ్రతిమాలుకుంటున్నామా? ఏనాడైనా బ్రతిమాలుకున్నామా? బ్రతిమాలుకోవడం అంటే ఎట్లా?
ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చేమో కానీ మా కాలంలో అడుక్కు తినే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంటికి. మేము పోరా అంటే వాళ్ళు ఏం చేస్తా అంటారు? ఏం చేస్తా అంటారు వాళ్ళు? పోతాంలేమ్మా అని పోతారా? పిల్లలకి ఏం లేదయ్యా, నువ్వు పెడితేనే మాకయ్యా. ఇది బ్రతిమాలుకోవడం అండి. అర్థమవుతుందా? ఆయన చూడండి ఆ మాట 47వ వచనం. యేసు వేడుకొనెను. ఏమండి, బ్రతిమాలుకోవడం వేడుకోవడం ఒకే మాటనే. ఆయనను నా కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడు, వేడుకున్నాడండి. ప్రధానికి తన కుమారుడి పైన ఎంత ప్రేమ లేకుండా ఎవరు పోయి తన పదవిని తగ్గించుకొని, తన పనిని తగ్గించుకొని, అహాన్ని తగ్గించుకొని, అధికారాన్ని తగ్గించుకొని ఎవరైనా వెళ్తారా? చెప్పండి, ఎవరైనా వెళ్తారా? అన్ని తగ్గించుకున్నాడంటే ఆ కుమారుని పైన ఆయనకేముంది? ప్రేమ ఉందండి. మనము ఆ ప్రధానిని చూసి ఆశ్చర్యపోతాం, ఎంత తగ్గించుకున్నాడు అని. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకంలో ఉండడమే గొప్ప భాగ్యమని ఎంచుకొనకుండా తను తాను తగ్గించుకొని, ఏమండి, రిక్తునిగా చేసుకొని, దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చినాడండి. ఎవరిని బట్టి? ఆ ప్రధానికి ఏముంది? తన కుమారుడి పైన. మన ప్రభువుకు ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఏదో జ్వరాన్ని బాగు చేయడానికి, శారీరకంగా చనిపోయిన వారిని బ్రతికించడమే మేలైతే మనుషులకు ప్రయోజనమే ఉండదండి. అందుకనే ఆయన కూడా పరలోకంలో ఉన్నటువంటి మన ప్రభు తగ్గించుకొని మానవుడిగా లోకంలో పుట్టాడండి. మన ప్రభువుకి ఎంత ప్రేమ! ఆయన బ్రతిమాలుకుంటున్నాడండి మన కొరకు. మనమేమైనా ఆ కుమారుడి వలె పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నామండి. చచ్చిన వారమై ఉన్నాం. చనిపోయిన మనలను, నిత్య నాశనానికి పాత్రులైన మనలను బ్రతికించడానికి మన తండ్రి అయినటువంటి దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చాడు. ప్రధాని వేడుకుంటున్నాడు, మన ప్రభు కూడా మన కొరకు వేడుకుంటున్నాడండి. ఈ రోజుటి వరకు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మంచిది. ప్రభు ఏమన్నాడు చూడండి, చదవండి. ఏం చెప్పినాడ? మీరు సూచక్రియలు, మహత్కార్యాలు చూడండి. మీరు ఒకటి గమనించండి, గమనించాల. ఒక బలహీనత గమనించండి. స్త్రీలకి చదివే అవకాశం ఇస్తే నాకు ఇబ్బంది లేకుండా చదువుతారు. కరెక్టే కదనా? నాకు ఇబ్బందే పడరు వాళ్ళు. వాళ్ళను తెలుసుకొని, అందుకనేమో ప్రభు ఈ పురుషులు ఇటువంటి వారేనేమో చెప్పే స్త్రీలను మౌనంగా ఉండమన్నాడు. మనం ఎందుకు చదవలేకపోతున్నాం? ఎందుకు వేరే ఆలోచనలు కలిగి ఉంటున్నాం? చెప్పండి. వాక్యం చెప్పేవారికి ఎన్నో సార్లు చెప్తున్నాం, ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి చదవడానికి. కార్తీక్ ఉన్నాడు, కార్తీక్ కూడా చదవలేడు, వెనకాల కూర్చో ఉంటాడు. కాబట్టి చదివితే కదా మాకు అర్థమైంది. సన్నీ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అద్భుతాలు మహత్కార్యాలు చూడకుంటే, చూడండి, బల చదవండి. మీరెంత మాత్రము నమ్మరు. వాళ్ళకేం కావాలా? అవును, వాళ్ళ దగ్గర బైబిల్ లేదండి, ఎవరో వివరించి చెప్పే బోధకులు లేరు. కాబట్టి వాళ్ళకేం అవసరం?
అవునా కదా? ఇప్పుడు ఎవరున్నారు? బోధకులు ఉన్నారు, వివరించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అవసరమా బోధ, అద్భుతాలు, మహత్కార్యాలు? కానీ ఈ రోజుకి కూడా మనం వేటి కోసం ప్రాకులాడుతా ఉన్నాం? ఈ వెతుకులాటలోనే మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోలేకపోతున్నాం. సత్యాన్ని ఇప్పుడు మనకు బోధకులు ఉన్నారండి, వివరించేవారు ఉన్నారు, తేటగా బోధించేవారు ఉన్నారండి. ఇక మనకు అవసరం లేదని అర్థం. అక్కడ ఎంత మాత్రం నమ్మరని చెప్పి నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయనను వేడుకున్నాను. యేసు వెళ్ళుము, ఈ కుమారుడు బ్రతికున్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయి. చూడండి, దూరంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని. అవునా? ఆ మాట నమ్మి ఎవరైనా చెప్పగలుగుతారా? మనల్ని కూడా ఆయన మన పాపముల కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన మనలను బ్రతికించినాడండి. ఎప్పుడు బ్రతికించినాడు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అపరాధముల చేతను పాపముల చేతను నేను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎప్పుడు? అవునా? కనుక ప్రియులారా, మనము గమనిద్దాం, మనల్ని ఆయన బ్రతికించినాడండి. ఎంత దూరం నుంచి బ్రతికించినాడు, ఎంత కాలం కిందటనే బ్రతికించినాడు. అందుకనే అతడు తిరిగి వెళ్తూ ఉంటుంటే ఆ ప్రధాని వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్తే ఏ గంటకు వాడు బ్రతికినాడు? ఎందుకు? కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు అనమాట. ఏం కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు? మాట వలన లేకపోతే న్యాచురల్ గా వాడు బ్రతికినాడా అని. ఆ గంటే అమ్మో నిన్న 1 గంటే అంటే ప్రభు మాట ఎంత సత్యమో వారు అర్థం చేసుకుని వారు ప్రభువు నమ్మినారు. పిల్లరా, ఈ వాక్యం వింటున్న, ఈ సువార్త సత్యాన్ని వింటున్న మీరు ఆయనను అంగీకరించి ఆయన కొరకు మనం జీవిస్తూ ఉన్నామా? సరే, ఆయన గురించి నాయన తండ్రి, ఆయన జీవితంలో నాయన తండ్రి, ఆయన కుమారుడి జీవితంలో జరిగిన నాయన తండ్రి, ఆ విషయాల్ని మరొకసారి మాకు విదాసుల ద్వారా తెలియపరిచినందుకు స్తోత్రములు నాయన తండ్రి. ప్రభా, నిజమే నాయన తండ్రి, మొదటి చూచి ప్రియనైన తండ్రి, గలిలీలో నాయన తండ్రి ప్రభా, మీరు నాయన తండ్రి కానాను నాయన తండ్రి ఆ పెరుగులో నాయన తండ్రి ప్రభా మీరు జరిగించినారు. నాయన ఆ పాత్రలో నాయన తండ్రి ప్రభా మరి నీళ్లు పోస్తూ ఉండగా నాయన తండ్రి అవి ద్రాక్ష రసంగా నాయన తండ్రి మారినాయన ప్రభా. అయితే నాయన తండ్రి ద్రాక్ష రసానికి నాయన తండ్రి మీరు ఆ నీరు నాయన తండ్రి ఎన్నటికీ నాయన ప్రభా మరి ఉండదు నాయన తండ్రి ప్రభా. నాయన తండ్రి మీరు కూడా నాయన తండ్రి మమ్మల్ని ఎన్నటెన్నటికీ ఉళ్ళు పట్టే స్థితిలో మమ్మల్ని ఉంచలేదు నాయన తండ్రి ప్రభా. మీరు ఆ నీతి రాజ్యానికి నాయన తండ్రి ప్రభా, పరలోక రాజ్యానికి నాయన మమ్మల్ని మీరు నాయన తండ్రి వారసులుగా నాయన తండ్రి ప్రభా చేసినారు నాయన తండ్రి ప్రభా. మరొకసారి నాయన తండ్రి ప్రధాని కుమారుడు నాయన తండ్రి ప్రభా, ఆయన నాయన తండ్రి లోకంలో నాయన తండ్రి అధికారి నాయన తండ్రి ప్రధాని నాయన తండ్రి ప్రభా, ఆయన కింద ఎంతో మంది ఉంటారు నాయన తండ్రి ప్రభా. ఒకరిని పొమ్మంటే పోయేవారు, రమ్మంటే వచ్చేవారు కూడా ఉంటారు నాయన తండ్రి. అయితే తన పదవిని నాయన తండ్రి ఆయన ఆలోచన చేసుకుని నాయన ప్రభు ఆయన అలాగన ప్రవర్తించలేదు నాయన తండ్రి. తను తాను తగ్గించుకుని నాయన ప్రభు మీ దగ్గరికి రావటాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన తండ్రి ప్రభు. నాయన తండ్రి ఉదయకాల సమయంలో మేమును నాయన తండ్రి ప్రభు మీ దగ్గరికి నాయన తండ్రి రావటానికి నాయన తండ్రి మేమును నాయన తండ్రి ప్రభు సిద్ధపడి రావాలని నాయన తండ్రి లేఖనముల ద్వారా హెచ్చరించినందుకు స్తోత్రము నాయన తండ్రి. ఆ కుమారుడికి స్వస్థత దయచేసినారు నాయన తండ్రి ప్రభు. నాయన తండ్రి ఆ విషయం అంతట్లో నాయన తండ్రి మాకు మీరు నాయన తండ్రి అంతటి అర్థాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రములు ఆయన తండ్రి ప్రభు. వాక్యం చెప్పిన మీ దాసులను బలపరిచినందుకు స్తోత్రములు ఆయన తండ్రి. ఆయనకు రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ప్రభు. ఇదిగోనైనా చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపగల స్థలకి అప్పచెప్పుకుంటున్నాం దేవా. మీరు బలపరచమని వేడుకుంటూ మా ప్రభును రక్షకుడు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామం నా స్తోత్రములు చెల్లించి ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలంటూ కూడికి ముగిస్తుంది.
ప్రార్థించు